వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళలో దాదాపు ఒక 50-60 ఏళ్ళు ఉన్న పార్టీ కూడా సాధించలేని లక్ష్యాలు సాధించడమే కాదు, ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీగా కూడా, ఓ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలనే దానికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని తూచా తప్పకుండా తాను పాటించడమే కాకుండా ఈ పార్టీతో కూడా పార్టీ నాయకులు కూడా పాటించేట్టు, పార్టీ ఆ లైన్లోనే నడిచేట్టు డ్రైవ్ చేస్తూ వచ్చారు, దిశానిర్దేశం చేశారు. అందరం ఆ లైన్లోనే పోతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయంకి తగినట్టు ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అని ఏమేమైతే వాళ్ళు ఆలోచించారో ఆశించారో వాటికి తగినట్టే 100కు 100% చిన్నపాటి, అది ఎంత కఠిన పరీక్ష అయినా సరే ఆ ప్రాసెస్లో మనం ఎన్ని పార్టీ పరంగా నష్టపోవాల్సి వచ్చినా సరే తట్టుకొని మాత్రం దాన్ని ఫాలో అవుతూ వచ్చింది మన పార్టీ, మన నాయకుడు. అందుకే ఈరోజు అంత మనం 5 ఏళ్లలోనే ఒక చరిత్ర సృష్టించగలిగాం. దేనికైనా ఎస్ మేము రెడీగా ఉన్నామనే కార్యకర్తలు, అలాగే ఏ బాధ్యత అయినా తీసుకుంటామనడానికి కింది స్థాయి గ్రాస్ రూట్స్ నుంచి నాయకులు తయారవుతున్నారు. కోఆర్డినేటర్కి కేంద్ర బిందువుగా అంటే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు, కోఆర్డినేటర్ కావచ్చు, అనుసంధానమై పైకి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కింది వరకు గ్రాస్ రూట్స్లో బాగా స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసి యాక్టివిటీ కూడా దానికి పూర్తిగా క్రియేట్ చేసి పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా కూడా, అలాగే కింది వరకు అన్ని యూనిట్లలో కూడా ఎక్కడికెక్కడ దానంతటది ఒక క్రియాశీలకంగా ఉండే రకంగా దానికి యాక్టివిటీ క్రియేట్ చేయాలి. దానికి తగినట్టు కమిటీల నిర్మాణం కూడా జరగాలనేది ఒకటి యజ్ఞంలాగా తలపెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే అధ్యక్షుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ రకంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ఈ చేసే వాళ్ళందరూ చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకులు, లైక్ కీ రోల్ ప్లే చేయాల్సింది కోఆర్డినేటర్లు అయితే, సపోర్టింగ్ సిస్టమ్ మనం ఏదైతే బిల్డ్ చేశామో దీన్ని పార్టీ పరమైన జరుగుతున్నదాన్ని ఈ కమిటీల ఏర్పాటు దగ్గర నుంచి, ఏర్పాటు అయ్యాక వాటి యాక్టివిటీ దగ్గర నుంచి అధ్యక్షుడు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగినట్టు మానిటర్ చేస్తూ, ఎందుకంటే దీనివల్ల మళ్ళీ స్ట్రెంగ్తన్ అయ్యేది పార్టీ ఆ స్థాయిలో నియోజకవర్గాల్లో స్ట్రెంగ్తన్ అవుతుంది. అది స్ట్రెంగ్తన్ కావడం అంటే మన నియోజకవర్గ కోఆర్డినేటర్ హ్యాండ్ స్ట్రెంగ్తన్ కావడమే. ఆ పాజిటివ్ రోల్ ప్లే చేసి దాంట్లో మీరు ఆ పాత్ర ఏదైతే మీరు పోషిస్తారో అందులో సక్సెస్ఫుల్గా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ ఈక్వల్ టు మన కోఆర్డినేట్ స్ట్రక్చర్లో ఎవరైతే అభ్యర్థి ఉంటాడో అభ్యర్థికి సపోర్టింగ్ సిస్టమ్ అధ్యక్షుడి వైపు నుంచి, సెంట్రల్ ఆఫీస్ వైపు నుంచి కింది వరకు మనం నిర్మించే దాంట్లో అత్యంత కీలకమైన జంక్షన్లో మీరు ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ యూనిట్ ఫామ్ చేస్తున్నామో దాదాపు 18,000 పైగా విలేజ్ యూనిట్స్, అలాగే 800 పైచీలకు మండలాలు కావచ్చు లేదా అర్బన్ వీటివి కావచ్చు, అలాగే 26 జిల్లాలు, ఈ స్ట్రక్చర్ ఏదైతే వీటి అన్నిటికి కూడా మనము ఇప్పటికే 11 లక్షల మంది మన దానికి ఎన్రోల్ అయ్యి వచ్చారు ఇక్కడ కమిటీలో. ఫ్యూచర్లో అన్నీ పూర్తి అయితే 15 to 17, 18 lakh పై నుంచి కింది వరకు కమిటీల మెంబర్లు అనండి, నాయకులు అనండి తయారవుతారు. వీళ్ళందరికీ ఒక యాక్టివిటీ క్రియేట్ చేస్తే, లేదా వీళ్ళకు సమావేశాల ఫ్రీక్వెన్సీ పెట్టి ఫిక్స్ చేసి నడుపుకోవడం, అక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే లోపాలు, వీళ్ళ అవకతవకలు, లేకపోతే మనం చేసిన మంచి పనులు వీటి గురించి చెప్పే రకంగా తీర్మానాలు పాస్ చేయడము, కొత్త డిమాండ్లు పాస్ చేయడము, లోకల్
వాళ్ళ స్థానిక ప్రజల వాళ్ళ ఆకాంక్షలు వాటిని ఎక్స్ప్రెస్ చేసే రకంగా పార్టీ నుంచి ఇచ్చేయడము, వీటన్నిటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద తిప్పడం, ఇదంతా జరిగితే కంటిన్యూస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం ఎంత యాక్టివ్గా ఉంది, ఏ ఇష్యూస్ మీద మనం అనుకున్న ప్రజలు అనుకునే ఇష్యూస్ మీద ఎట్లా స్పందిస్తుంది, ఇది ప్రతి ఇంట్లో కూడా రోజు ఒక చర్చ దీనికి వచ్చేటట్టు ఉంటుంది, లేదా రీసౌండ్ వినిపిస్తుంటుంది. అక్కడ ప్రతి ఇంటికి చేరుతుంది ఆ మెసేజ్. చేరే రకంగా మన యాక్టివిటీ ఉండాలి.